హాయ్ అండి, మంచి మైల్డ్ ఫ్లేవర్తో బాస్మతి రైస్ లేకపోయినా మామూలు బియ్యంతో ఎటువంటి సైడ్ కర్రీ లేకుండా రైతాతో తినేయచ్చు ఈ వెజ్ పులావ్. చేయడానికి ఒక మిక్సర్ జార్లో అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకుని పక్కన పెట్టేయండి. కుక్కర్లో కానీ ఒక బిర్యానీ పాట్లో కానీ కొంచెం నెయ్యి, నూనె వేసుకుని బిర్యానీ దినుసులు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని మీకు నచ్చిన కూరగాయలు వేసుకోండి. బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, కాలీఫ్లవర్, టొమాటో, పచ్చి బఠానీ, కొత్తిమీర, పుదీనా వేయించుకుని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒకసారి బాగా వేయించుకున్నాక గుప్పెడు సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ ఉడికించుకుని ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం ఇందాక ఏదైతే పేస్ట్ చేసుకున్నామో మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒక గరిటెడు చిక్కటి పెరుగు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఈసారి తప్పకుండా వెజ్ పులావ్లోకి పెరుగు వేసి చేయండి, చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వెన్న కానీ నెయ్యి కానీ వేసుకుని 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్లు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు చూసుకుని లో ఫ్లేమ్లో అరగంట సేపు కుక్ చేసుకుంటే వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది. కుక్కర్లో చేసేవాళ్ళు 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పైన నెయ్యి వేసుకుంటే మట్టి పులావ్ టేస్టీగా ఉంటుంది.